హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఈరోజు మనము సన్ రైజర్స్ హైదరాబాద్ టీం కొత్తగా వచ్చినటువంటి ప్లేయర్స్తో పూర్తిగా మారిపోయి రాబోయే మ్యాచ్లో ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఎస్ఆర్హెచ్లో ఉన్నటువంటి ఓపెనర్స్ పరిస్థితి ఏంటి, రాబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ ఎలా ఉండబోతుంది, ఆల్రౌండర్స్గా ఎవరు పర్మనెంట్గా ఉండబోతున్నారు, కావ్య మరన్ ఐపీఎల్ యాక్షన్లో తీసుకున్నటువంటి కొత్త బౌలర్స్ ఫలితాలు ఇవ్వబోతున్నారా, అదేవిధంగా రాబోయే మ్యాచ్ల్లో ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్లోకి ఎప్పుడు రాబోతున్నాడు అనేవి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. మొదటగా రాజస్థాన్ రాయల్స్తో హైదరాబాద్లో జరిగినటువంటి మ్యాచ్ తర్వాత ఎస్ఆర్హెచ్ బౌలింగ్ స్వరూపం పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఎస్ఆర్హెచ్ టీం పూర్తిగా యంగ్ ప్లేయర్స్ తో నిండిపోయి ప్రతి ఒక్కరూ ఫ్యూచర్ స్టార్స్ లా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి ఇంకా టీమిండియాలో అడుగు పెట్టనటువంటి సలీల్ అరోరా, అనికేత్ వర్మ, ప్రఫుల్ హింజే, సకీబ్ హుస్సేన్, శివంగ్ కుమార్ లాంటి యంగ్ ప్లేయర్స్ ప్యూర్లీ ఆసమ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఆల్రెడీ టీంలో ఉన్నటువంటి యంగ్ ప్లేయర్స్ అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి యంగ్ ప్లేయర్స్తో ఎస్ఆర్హెచ్ టీం ఒక టాప్ టీమ్గా కనిపిస్తుందని చెప్పవచ్చు. కానీ ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ టీంలో కొన్ని లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వాటిని సరిచేసుకున్నట్లయితే ఒక బలమైన ప్రత్యర్థిగా ప్రతి టీంకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ చాలాసార్లు 200+ రన్స్ చేసినప్పటికీ వారి ఓపెనర్లలో నిలకడలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ ఆడితే 2 మ్యాచ్లో విఫలమవడం కొంత ఇబ్బంది కలిగిస్తున్న విషయం. ట్రావెస్ హెడ్ కూడా ప్రతి మ్యాచ్లో దాదాపు విఫలమవుతున్నాడు. ఇక హెన్రిచ్ క్లాసన్ అయితే ఇంకా కొంత వేగంగా ఆడగలిగితే బాగుండేదేమో అని అభిప్రాయం. అలాగే ఫైనల్గా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయితే పూర్తిగా సెట్ అయిపోయిందని చెప్పవచ్చు. మెయిన్గా ఓపెనర్లు మరియు మిడిల్ ఆర్డర్లో కొంతవరకు బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఇక ఎస్ఆర్హెచ్ టీంను ఆపడం ఎవ్వరి తరం కాదు. ఇక కొత్తగా వచ్చినటువంటి ప్లేయర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక మొదటగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ వచ్చినట్లయితే ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ గోల్డ్ కోసం వెతికితే డైమండ్సే దొరికినట్లు అనిపిస్తుంది. మొన్న ఎల్ఎస్జితో మ్యాచ్లో వరకు కూడా మహమ్మద్ షమి పర్ఫార్మెన్స్ చూసి అనవసరంగా బౌలర్ను వదులుకున్నారని అనిపించినప్పటికీ ఇంకా మిగతా బౌలర్స్ హర్షల్ పటేల్, జయదేవ్ ఉనత్కల్ లాంటి బౌలర్స్ ఉన్నారనిపించింది. కానీ వారు కూడా పూర్తిగా విఫలమవడం, అందులోనూ కొత్తగా వచ్చినటువంటి ఫారిన్ ప్లేయర్ డేవిడ్ పెయిన్ కూడా పూర్తిగా విఫలమవడంతో ఎస్ఆర్హెచ్ తన బౌలింగ్ పైన చాలా అసంతృప్తిగానే కనిపించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా స్కోర్ బోర్డు పైన 200+ స్కోర్ పెట్టినప్పుడు దాన్ని కూడా కాపాడుకోలేక 18 ఓవర్స్లోనే పరుగులు ఇచ్చేస్తున్నప్పుడు ఇక పాత బౌలర్స్ ఉంటే ఏంటి, కొత్త బౌలర్స్కు ఒక ఛాన్స్ ఇచ్చుంటే వాళ్ళైనా కనీసం నిరూపించుకునేవారు కదా. ఎందుకంటే వాళ్లకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళ టాలెంట్ ఏంటో బయటపడుతుంది అనే విషయం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్లో కలిగింది భయ్య. ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి బౌలర్స్ శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింజే, సకీబ్ హుస్సేన్ ఇలాంటి బౌలర్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్గా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ ముగ్గురు బౌలర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. మొదటగా శివాంగ్ కుమార్ గురించి మాట్లాడినప్పుడు ఇతను ఒక మిస్టరీ స్పిన్నర్. అతని వద్ద బౌలింగ్లో రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి. ప్రతి మ్యాచ్లో ఎంతో పరిణితి కనిపిస్తుంది. మొదట్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతున్నప్పుడు స్పిన్నర్లలో ఎవరిని తీసుకోవాలి, హర్ష దుబేనా లేదా జీషన్ అన్సారీనా లేదా ఇద్దరిని తీసుకోవాలా అని అనుకున్నప్పటికీ ఇప్పుడు చూస్తే శివం కుమార్ తన పర్ఫార్మెన్స్తో ఎస్ఆర్హెచ్ టీంకు పూర్తి నమ్మకాన్ని కలిగించాడు. దీంతో ఎస్ఆర్హెచ్ స్పిన్ డిపార్ట్మెంట్లో తను పూర్తిగా స్థానం సంపాదించుకున్నాడని చెప్పవచ్చు. ఇక రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో 2 డైమండ్స్ లాంటి బౌలర్స్ దొరికారని చెప్పవచ్చు. మొదటగా ప్రఫుల్ హింజే గురించి మాట్లాడినప్పుడు మొదటి మ్యాచ్లోనే మొదటి 2 బంతుల్లో 2 వికెట్లు తీసి అలాగే ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలోనే బౌలింగ్లో కొత్త రికార్డు సృష్టించాడు. ఒక డెబ్యూ మ్యాచ్లో మొదటి ఓవర్లో 3 వికెట్లు తీయడం ఏ టీంకైనా ఇదే ఫస్ట్ టైం. ఇతని వద్ద ముఖ్యంగా 2 రకాల స్వింగ్ బౌలింగ్ కనిపిస్తుంది. బౌలింగ్లో వేరియేషన్స్ చాలా కనిపిస్తున్నాయి. తొలి మ్యాచ్ అయినప్పటికీ ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా బ్యాట్స్మెన్ను అటాక్ చేసే విధానం అద్భుతమని చెప్పవచ్చు. అంటే బౌలింగ్ ప్రొటెక్టివ్గా కాకుండా బ్యాట్స్మెన్ను షాట్ కొట్టేయడానికి ప్రయత్నించి ఎడ్జ్ చేయించడం ఒక డేరింగ్ బౌలర్కు ఉండే స్టెప్ అని చెప్పవచ్చు. ఈ విధంగా ఎస్ఆర్హెచ్కు
పవర్ ప్లేలో ఒక మంచి ఓపెనింగ్ ఫాస్ట్ బౌలర్ దొరికాడని మాత్రం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ బౌలర్ అయినటువంటి సకీబ్ హుస్సేన్ కూడా పూర్తిగా బౌలింగ్లో వేగంతో పాటు బౌన్సర్లు మరియు స్లో బాల్స్ మరియు వార్కర్లతో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టే విధానం చాలా గొప్పగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా తను వేసిన యార్కర్లు బ్యాట్స్మెన్ను సర్ప్రైజ్ చేశాయి. ఎస్ఆర్హెచ్కు బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఒక మంచి బౌలర్ దొరికాడని చెప్పవచ్చు. వీళ్ళిద్దరూ ప్రఫుల్ హింజే, సకీబ్ హుస్సేన్లు మొదటి మ్యాచ్లోనే 4 వికెట్లు తీయడం ఎస్ఆర్హెచ్ టీంకు బౌలింగ్లో మంచి రోజులు వచ్చాయని చెప్పవచ్చు. వీళ్ళు గనక రాబోయే మ్యాచ్లో ఇదే విధమైన పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ఇక ఎస్ఆర్హెచ్ టీంను ఆపడం ఎవరి తరం కాదని చెప్పవచ్చు. మన వీడియోల్లో మొదటి నుంచి నేను చెప్పే విషయం అదే. కొత్త బౌలర్స్ ఒకసారి పరీక్షించినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే 220 స్కోర్ చేసినప్పుడు కూడా దాన్ని కూడా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్లతో కాపాడుకోలేనప్పుడు ఇక కొత్త బౌలర్లను పరీక్షిస్తే తప్పేంటి? ముఖ్యంగా యంగ్ బౌలర్స్కు ఛాన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హంగ్రీగా ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా 100% పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అందులోనూ అపోజిషన్ ప్లేయర్లకు మన పాత బౌలర్ల బౌలింగ్ వీక్నెస్ గురించి తెలిసిపోయింది. అందుకే హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కల్ల నుంచి అంత గొప్ప పర్ఫార్మెన్స్ రావట్లేదు. వాళ్ళు కేవలం స్లో బాల్స్తో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రతిసారి పనిచేయదు. ముఖ్యంగా హై స్కోరింగ్ ఉన్నప్పుడు ఇది ఓకే కావచ్చు, కానీ లో స్కోరింగ్ ఉన్నప్పుడు ఇది వర్కౌట్ కాదు. లో స్కోరింగ్ ఉంటుంది కాబట్టి నెమ్మదిగా ఆడి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్లే వాళ్ళు ప్రతి మ్యాచ్లో విఫలమవుతున్నారు. ఇక కొత్తగా వచ్చినటువంటి ఫారిన్ ప్లేయర్ డేవిడ్ పేన్ బౌలింగ్లో అంత వేగం లేదని చెప్పవచ్చు. వేరియేషన్స్ అంతగా కనిపించట్లేదు. ఇంగ్లాండ్ టీంలో తన పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ ఇండియన్ పిచ్చెస్ పైన తాను ఇంకా సెట్ అవ్వలేదని మాత్రం చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో కొత్తగా వచ్చినటువంటి బౌలర్స్ను తీసుకుంటే తప్పేంది? ఒకవేళ విఫలమైనప్పటికీ మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో ఎస్ఆర్హెచ్ టీం రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఈ ప్రయోగం చేసిందని చెప్పవచ్చు. కాబట్టి రాబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం ఈ కొత్త బౌలింగ్ డిపార్ట్మెంట్కు అవకాశాలు ఇవ్వాలి. ఒకవేళ ప్యాట్ కమిన్స్ కనుక వస్తే తన వల్ల బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మొన్నే ఈ మధ్య ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయినటువంటి బ్రైడెన్ కార్సుకు బదులుగా శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకను ఎస్ఆర్హెచ్ టీం జట్టులోకి తీసుకున్నది. చూడాలి మరి తన నుంచి రాబోయే మ్యాచ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో అని. ఎస్ఆర్హెచ్ టీం స్క్వాడ్లో ఉన్నటువంటి మిగతా కొత్త బౌలర్స్ కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే రాబోయే మ్యాచ్ల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటనేది అర్థమవుతుంది. ముఖ్యంగా శివం మావి, ఓంకార్ తర్మాలే, అమిత్ కుమార్, రేంజ్ పుల్లెట్రా లాంటి బౌలర్స్ కూడా కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ఆడే అవకాశం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చెప్పలేం ఎవరి టాలెంట్ ఎలా ఉంటుందో అని. ఫైనల్గా ఎస్ఆర్హెచ్ స్క్వాడ్లో కావ్య మారన్ గారు తీసుకున్న బౌలర్స్ నిర్ణయం పట్ల ప్రతి ఒక్క ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు పూర్తిగా ఎస్ఆర్హెచ్ టీం యంగ్ ప్లేయర్స్తో అద్భుతంగా కనిపిస్తుంది. ఇక మీరు రాబోయే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.